మనమందరం ఏం స్వామి ఈ తత్వ విచారం అంటే ఏమి, ఈ కందార్థం చెప్తే దీని అర్థం ఏమి, మళ్ళీ పద్యం చెప్తే దీని అర్థం ఏమని ఎవరైనా అడుగుతారా? మీరు అడగారు. మా ఆ నుంచి పని కట్టుకుని వచ్చి రైతుడికి వచ్చి అడుగుతుంది. రైతుడికి రైస్ రోడ్డు లేకుంటే వెంకటగా అడగాలి, వెంకటగా లేకుంటే అడగాలి. ప్రత్యేకంగా వచ్చి గంట కృషిని విచారం చేసి పోవాలి. అట్లా ఉంటేనే మనకి అట్లా అపేక్ష ఉన్నటువంటి వాళ్ళకి ఈ బోధన ఖచ్చితంగా మనకి జనమరణం భ్రాంతి ఏమి మనకి ఏం దొరికే అవసరం లేదు. అన్నీ ఉంటే మనకి ఒక్కటే ఏం దొరక మనకి జనమరణ భ్రాంతి మనకి మూలము. ఏమి జననం అంటే పుట్టేటువంటి ఒక భ్రమ, శాస్త్రం అంటే ఒక భయం ఉంది మనకి. ఇది ఒక్కటి మనం తొలగాలంటే ఈ పరిపూర్ణ గురుదేవుడు అంటే పరిపూర్ణ గురువు అంటే ఏమో చాలా ఇది మనం చెప్పుకుంటే కొంతమంది మీరే పరిపూర్ణ, మీరే పరిపూర్ణమా, మీ బోధన పెద్దనా, మా బోధ కాదు, మీ బోధ కాదు, ఎవరి బోధ కాదు. ఇది దక్షిణామూర్తి ఆరంభం, శివరామత్య మధ్యమం, భాగవత కృష్ణ పార్యంతం, వందే గురు పరంపర అటువంటి శ్లోకం ఉంది కదా. అట్లా మనది కాదు, అక్కడి నుంచి వచ్చింది, పరంపర వచ్చింది. అందుకొరకే మనమందరము ఈ యొక్క సిద్ధాంతముల ఉన్నందుకు, ఇటువంటి గురుపాలు దొరికినందుకు ధన్యులము. గురువుని మీరు తప్పక గురుని మాత్రం ఈ కనసులు కానీ జాగ్రత్తల స్వప్న సుశుప్తులు కూడా గురుని నడుకుంటే ఖచ్చితంగా మన సిద్ధాంతం సరిపడమని చెప్తూ ఈ ఉపన్యాసం ఇంతతో నిర్మించుకుంటూ జై సద్గురు మహారాజుకు జై.